పెందుర్తి ఎమ్మెల్యే అనమరెడ్డి అదీప్ రాజుపై మరోసారి భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 9 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అదీప్ రాజు అండతో స్థానిక వైసీపీ నాయకులు గొర్లె అచ్చెన్నాయుడు, ఉమామహేశ్వరరావులు కొట్టేయడాన్ని చూస్తున్నారని స్థానిక మరో వైసీపీ నాయకుడు గొర్లె కుమారస్వామి, జడ్పీటీసీ కృష్ణ చైతన్యలు ఆరోపించారు. వారు ఆక్రమించిన 277/1 సర్వే భూమికి ముందున్న తన భూమిలో కాలువ తీయడానికి ప్రయత్నించారని అన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో దౌర్జన్యానికి దిగారని చెప్పారు. ఈ భూమి విషయంలో 5 ఏళ్ల క్రితమే హైకోర్టుకు వెళ్లామని తెలిపారు. ఆ పోరంబోకు భూమికి ముందున్న తమ జిరాయితీ భూమిపై ఎమ్మెల్యే కన్ను పడిందని, ఎలాగైనా తమ భూమిలోకి వచ్చి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. దాకా ఇల్లులు ఉన్నాయండి. వాళ్ళు వాడే మురుగునీరంతా కూడా ఈ షాపులకు అవతల పక్క నుంచి పారుతుందండి. అక్కడ సచివాలయాన్ని కట్టి, అచ్చెన్నాయుడు స్వామి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ఆ పక్కనే వైన్ షాప్ను కూడా ఏర్పాటు చేసి, అక్కడ R&B మొదల మీద చికెన్ సెంటర్ కట్టినా కూడా ఈ రెవెన్యూ వాళ్ళు కానీ, R&B కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఏ రోజు కూడా అటుపక్క పోయింది లేదు. ఆ విధంగా తయారైందండి. మొత్తం సబ్బవరం మండలం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే చేస్తున్నాయి. చేయండి, కానీ రెండు పక్కల న్యాయం చూసి చేయాలని మేము కోరుకుంటున్నామండి. ముందుగా సచివాలయం పక్కన ఉన్న వైన్ షాప్ని తీయించాలండి. అక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ప్రజల సమస్యలు చెప్పుకుందామని చెప్పి సచివాలయానికి వస్తారు. ఆ వైన్ షాప్ వల్ల చాలా రకాలుగా న్యూసెన్స్ చెందుతున్నారండి. సచివాలయం సిబ్బందే వైన్ షాపులు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఈ అచ్చెన్నాయుడికి, ఎమ్మెల్యే గారికి భయపడి బయట చెప్పడం జరగట్లేదండి. అదేవిధంగా ఒక చికెన్ కొట్టుని ఏర్పాటు చేసి, R&B మొదలు దగ్గర చికెన్ కొట్టుని ఏర్పాటు చేసి ఆ డ్రైనేజ్ వాటిని వెళ్ళకుండా అడ్డారండి. అవన్నీ వదిలేసి ఇక్కడ దేనికి పనికిరాని దగ్గర 5 లక్షలు కేటాయించారండి. ప్రజల యొక్క ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కుమారస్వామి, మాది గొర్లవనపాలెం విలేజ్. మాకు పాత సబ్బవరం సెంటర్లో 276లో మాకు జిరాయితీ భూమి ఉన్నది. భూమిలో నేను 8 షాపులు కట్టుకొని ఉన్నాను. నా షాపుల వెనకాతల గెడ్డవాగు 9 ఎకరాల 32 సెంట్లు భూమి ఉన్నది. ఆ భూమిని అమ్ముకోవడం కోసం దాంట్లో పడిన వాటర్ పోవడానికి మార్గం లేక వెనక పక్క గొర్లె అచ్చెన్నాయుడు అనేది జిరాయితీ భూమి ఉన్నది. అందులో పడి వెళ్తే ఆడికి ఎంత తక్కువ వచ్చేద్దని R&B స్థలం కాసి ఈ గెడ్డను వెల్లించి దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి రాజకీయ కక్షల ప్రకారంగా వాళ్ళు పలువురు కలిపి నన్ను ఇబ్బంది పెట్టాలని రోడ్డు మీదకి ఇలా ఇంతవరకు తీసుకొచ్చారండి. ఆ భూమికి డీ పట్ట కానీ, ఒరిజినల్ అతికబడి పట్ట కానీ ఏమి ఇవ్వలేదండి. వాళ్ళ గెడ్డపోరంబోకు ఆక్రమణ, అది సర్వే నెంబర్ 277/1 అండి. 9 ఎకరాల 32 సెంట్లను. దానికి సపోర్టు ఎమ్మెల్యే గారు అదీప్ గారండి, గొర్లె అచ్చెన్నాయుడు గారు, గొర్లె ఉమామహేశ్వరరావు అండి. వీళ్ళు ముగ్గురు ఏకస్తులై 5 సంవత్సరాలు పెట్టి నా షాపుల ముందు కాలువ తవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.